2024 జనవరి 22వ తేదీ ఈ జాతి చేసుకున్న పుణ్యదినం. అందరికీ గుర్తుంటుంది. 450 సంవత్సరాల పాటు రామ జన్మభూమిలో ఉన్న జీర్ణ మందిరాన్ని తీసివేసి భవ్య మందిరాన్ని నిర్మాణం చేసుకుని విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు 2024 జనవరి 22వ తేదీ. ఆ రోజున పూజ సాధు సంతులు అందరూ కూడాను ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నప్పుడు పత్రికా విలేకరులు అడిగారు, రామ జన్మభూమిలో మందిర నిర్మాణం అయిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ జరిగింది కదా, మీరు అనుకున్నది పూర్తి అయింది కదా అని. కాబట్టి అప్పుడు సాధు సంతులు పూజలు చెప్పింది విషయం ఏంటంటే, మేము విగ్రహ ప్రతిష్ఠ అనేది ఈ జాతికి సంబంధించిన అంశంలో ఒక చిన్న అడుగు మాత్రమే. ఈ జాతి యొక్క లక్ష్యము మాకు వేరే ఉంది. ఏమిటంటే ఈ దేశం రామరాజ్యం. ఇక్కడ రాముడు పరిపాలించాడు, రాముడు నడియాడాడు. దీన్ని రామరాజ్యంగా చూడటం అనేది మా లక్ష్యం తప్ప రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ అనేది కేవలం చిన్న అడుగు మాత్రమే. కాబట్టి రాబోయే రోజుల్లో మేము పెద్ద అడుగు ఏంటంటే ఈ దేశంలో రామరాజ్యాన్ని చూడాలి. కాబట్టి రామరాజ్యం కోసం ఈ రోజు నుంచి యావత్ జాతితో పాటు సాధు సంతులమైన మేమందరం కూడా ప్రయత్నం చేస్తాము. దానికోసం ముందుకు సాగుతాము. ఇక్కడి నుంచి మేము ఆ ప్రమాణం తీసుకొని బయలుదేరుతున్నామని చెప్పి పత్రికా విలేకరులకు చెప్పారు. దీని అర్థం ఏంటంటే ఈ దేశం రామరాజ్యం అయినప్పుడు రాముడు పాటించిన విలువలు ఏదైతే ఉన్నాయో, రాముడు పాటించిన ఆదర్శం ఏదైతే ఉందో దీన్ని మనం అందరం కూడాను పాటించాలి, ఆలోచించాలి. కాబట్టి ఈ దేశంలో ఉన్న 6.5 లక్షల గ్రామాలు ఏవైతే ఉన్నాయో రామ మందిరాలు ఉన్నాయి, ఆంజనేయ దేవాలయాలు ఉన్నాయి, దేవీ దేవతల యొక్క గుడులు అన్నీ ఉన్నాయి. కానీ రాముడు ఆలోచించిన విధంగా ఈ దేశంలో రాముడిని పూజించే ప్రతి ఒక్కరూ ప్రతి దేవాలయాలకి రాగలిగిన వసతి ఉందా లేదా? అలాగే రాముడు యొక్క దేవాలయం ఉన్న గ్రామంలో ఉన్న బావి నీళ్లు తాగటానికి అందరికీ అర్హత ఉందా లేదా? అలాగే రాముడు గుడి ఉన్న ఆ ఊర్లో శ్మశానంలో ఎవరు చనిపోయినప్పటికీ కూడా ఒకే శ్మశానానికి తీసుకురాగలిగిన వస్తువు ఉన్నదా? కాబట్టి ఈ దేశంలో రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగిందంటే రామరాజ్యం కోసం ప్రయత్నం అంటే ఈ దేశంలో రాముడి యొక్క ప్రసాదము తినని వాళ్ళు ఉండకూడదు. ఏ గ్రామం అయినా, బస్తీ అయినా, గల్లీ అయినా సరే రాముడు ప్రసాదం తినగలిగిన ప్రతి వ్యక్తి మాత్రమే ఉండాలి అనేది రామరాజ్యం యొక్క కల్పన. కాబట్టి దీనికి ఈ రోజున మనం చేయవలసింది ఏంటంటే, ఈ దేశంలో 110 కోట్ల మంది హిందువులు ఉన్నారు. 110 కోట్ల మంది హిందువులు, రెడ్లు, కాపులు, తర్వాత మాల, మాదిగ, కమ్మర, బలిజ అన్ని కులాలు ఉన్నాయి. కానీ ఈ రోజున 110 కోట్ల మంది హిందువులు కులాల వారిగా మాత్రమే ఈ రోజున గుర్తింపబడి ఉన్నాం. హిందువులుగా ఈ రోజున గుర్తింపబడాలి. కాబట్టి నేను రెడ్డిని అంటే నా యొక్క జనాభా 4 లక్షలతో 10 లక్షలతో పడిపోతుంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. నేను కమ్మ అంటే కొన్ని లక్షలకు పడిపోతుంది మన జనాభా. నేను తమిళ వాడిని అంటే నా యొక్క బలం 4.5 కోటి. నేను ఆంధ్ర వాడిని అంటే 6 కోట్లు, కర్ణాటక వాడిని అంటే 5 కోట్లు, లేకపోతే ఒరిస్సా వాడిని అంటే 7 కోట్లు. కాబట్టి ప్రాంతం వారి చూసినప్పటికీ కూడాను కోట్ల మన యొక్క బలం ఉన్నది. కులాల వారిగా చూస్తే లక్షల్లో ఉన్నది. కానీ హిందువుగా చూసుకుంటే మన బలం ఎంత? 110 కోట్లు. కాబట్టి హిందువుల బలం ఈ దేశంలో 110 కోట్లు కావాలి అంటే ఈ రోజున కులాల ఆధారంగా కాకుండా హిందూ ఆధారంగా జీవన విధానం సాగాలి. కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రతి గ్రామంలో, ప్రతి బస్తీలో, ప్రతి గల్లీలో ఏదైతే హరిజన గిరిజన బస్తీలు ఏవైతే ఉన్నాయో, దళిత వాడలు ఏవైతే ఉన్నాయో, అంటాదితనం వాడలని పేరుతో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రోజున హిందూ సమాజంలో భాగము. వీళ్ళందరూ నా అందరూ తమ్ముళ్ళు, నా రక్తము, నా గోత్రము అనే దృష్టికోణం రావాలనే ఉద్దేశంతో సమరస్త యాత్ర ఈ రోజున ప్రారంభించుకున్నాం. కాబట్టి గడప లోపల కులం, గడప బయట హిందువులం. కాబట్టి ఈ దేశంలో వృత్తులు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. కానీ సామూహికంగా మన యొక్క బలం ఏంటంటే హిందువులమి. కాబట్టి నేను హిందూ అనే ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే 2024 జనవరి 22వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ అయోధ్యలో జరిగిన యొక్క పుణ్యం వస్తుంది తప్ప విగ్రహ ప్రతిష్ఠ జరిగినంత మాత్రాన్ని హిందువుకు పుణ్యం రాదు. ఈ దేశంలో హిందువులుగా ఉండి సమాజానికి దూరంగా ఉంటున్న వాళ్ళందరినీ కూడాను మనందరం కలుపుకున్న రోజున మాత్రమే రామరాజ్యం యొక్క కల్పన, రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన ఏదైతే ఉద్దేశం ఉందో ఈ దేశంలో నెరవేరుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడాను హిందువులుగానే గుర్తింపబడాలి తప్ప కులం ఆధారంగా కాదు, గోత్రము ఆధారంగా కాదు,
కేవలం హిందూ పేరుతోనే గుర్తింపబడాలి. దీని అందరికీ మనం పనిచేయాలి. గ్రామాల్లో, బస్తీల్లో, గల్లీల్లో కూడా ఉన్నదందరూ కూడా హిందువులే అనే ఈ దృష్టికోణంతో ఈ రోజున మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో రథయాత్ర ప్రారంభం చేసుకుందాం. రాబోయే రోజుల్లో రాజంపేట మండలం లేకపోతే చుట్టుపక్కల ఉన్న మండలాల్లో హిందూ మండలంగా తయారు కావాలి. హిందువుల యొక్క గ్రామాలు ఇవి హిందూ గ్రామాలు, ఇది హిందూ మండలము, ఇది హిందూ జిల్లా, ఇది హిందూ ఉండే బస్తీ అనే దృష్టికోణంతో మనం అందరం రావాలి. కాబట్టి ఈ రోజున ఇవన్నీ కూడాను, ఈ రథయాత్రలన్నీ కూడాను మనం ప్రారంభం చేసుకున్నాం. సామాజిక సమరసత అంటే సమాజంలో శాంతి ఉండాలంటే సమరసత ఉండాలి, సమానత్వం కాదు. 5 ఏళ్లే సమానంగా ఉండవు, సమానత్వం కాదు కావాల్సింది. ప్రతి ఒక్కరి మధ్య ఉండవలసింది సహకారం ఉండాలి, సమరసత ఉండాలి. సమరసత ఉన్నప్పుడే నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి అని భావం వస్తుంది. సమానత్వం ఉన్నప్పుడు మాత్రమే కులాలు లేకపోతే మతాలు గుర్తొస్తాయి. కాబట్టి ఈ దృష్టికోణాన్ని మనం అందరం కూడా కుటుంబంలో ఆచరించాలి. నేను వ్యక్తిగా ఆచరించాలి, నేను కుటుంబంలో ఆచరించాలి, నేను పనిచేసే చోట ఆచరించాలి, నా వ్యాపారం చేసే చోట ఆచరించాలి. మనం ఎక్కడైతే ఉదయం నుంచి రాత్రి వరకు జీవనం కోసము, కుటుంబం కోసం పనిచేస్తామో అక్కడల్లా ఈ భావన ఉండాలి. ఈ దృష్టికోణం పనిచేస్తే రాబోయే రోజుల్లో ఈ దేశంలో రామరాజ్యం ఉంటుంది. లేకపోతే ఈ దేశంలో రామరాజ్యం ఉండదు, మరలా బానిసత్వం మాత్రమే వస్తుంది. ఈ దృష్టిలో పెట్టుకుని 110 కోట్ల మంది హిందువులందరూ కూడా అన్నదమ్ములు, అక్కాచెల్లెలు అన్న భావంతో ముందుకు సాగాలని, మనందరికీ ఆ రాముడు ఆశీర్వాదం అందించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన రాజంపేట కార్యకర్తలందరూ కూడాను ధన్యవాదాలు. స్వామీజీకి ధన్యవాదాలు.